గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మరి గత 5 సంవత్సరాల క్రితము నాకు సర్పంచ్గా పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చినారు. మీ అందరి ఆదరాభిమానులతో మరి కరోనా లాంటి కష్టకాలంలో కూడా మరి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనందరికీ తెలుసు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని మరి ఆర్థిక ఒడిదుడుకు ఉన్నప్పటికీ కూడా మరి గ్రామంలో దాదాపు ఒక 70% సీసీ రోడ్లు కానీ కూడల్లో హైమాస్ లైట్లు కానీ అదేవిధంగా మరి 2 చెక్ డ్యామ్లు కూడా నిర్మించడం జరిగింది అమృత్ సరోవర్ స్కీమ్ కింద. అదేవిధంగా గ్రామంలోని మరి వివిధ ప్రాంతాల్లో నీటి సమస్యను గుర్తించి మరి ఎస్సీ కాలనీలో అయితేనేమి ఇప్పలపల్లి అయితేనేమి 2 బోర్లు వేయడం, అదేవిధంగా బాల వికాస వాళ్ళ సహకారంతో ఒక 6 ప్లేసులలో మరి గుర్తించి మరి హ్యాండ్ పంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్లేసులలో మరి కరెంట్ పోల్స్ కూడా వేయడం జరిగింది, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అదేవిధంగా మరి 2 స్కూళ్ళల్లో కూడా ప్రైమరీ స్కూల్లో వంటగది నిర్మాణం కానీ మరి పిల్లలకి అందరికీ టాయిలెట్స్ నిర్మాణం కానీ అదేవిధంగా హై స్కూల్కి మన కాంపౌండ్ వాల్ లేక మరి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా జడ్పీ నిధులతో కాంపౌండ్ వాల్ ఏర్పాటు కానీ అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమం కింద 2 స్కూళ్ళలో కూడా రెనోవేషన్ కార్యక్రమం కానీ చేయడం జరిగింది. మరి దాతల సహకారంతో కానీ ఇవాళ ముఖ్యంగా జేర్పోతుల బాలచంద్ర అనేటువంటి దాతల సహకారంతో మరి శివాలయ పునరాభివృద్ధి కావచ్చు, మసీదు మళ్ళీ రెనోవేషన్ కావచ్చు, అదేవిధంగా మన బీసీ ఎస్సీ ఎస్టీల ఆరాధ్య దైవం అయినటువంటి అట్టడుగు వర్గాలకు స్ఫూర్తిదాత అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు కానీ అదేవిధంగా మరి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా పరిపాలించేటువంటి అవకాశం వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష మన భారత రాజ్యాంగం ఏదైతే ఉందో మరి దాన్ని మనం గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చాలామందికి మనం మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం. మహిళా సంఘాలకు కుటుంబ శిక్షణ కార్యక్రమాలు కానీ ఎంబ్రాయిడరీ వర్క్స్ మీద కానీ వాళ్ళకు కొన్ని శిక్షణ కార్యక్రమాలు కూడా ఇప్పించడం జరిగింది. సో ఈ విధంగా గ్రామంలో మరి పోచమ్మ దగ్గర స్థల వివాదం ఉండే కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి స్థల వివాదం ఉంటే దాన్ని కూడా మరి చాలా సీరియస్గా తీసుకొని మరి ఆ స్థల వివాదాన్ని పరిష్కరించడమే కాకుండా అక్కడికి మనం దారి వేస్తారా ఏరా ఇది సాధ్యమవుతుందా కాదని నవ్వుకున్నటువంటి సందర్భాల్లో దారి వేసినాం కూడా. సో ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి చాలా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కార దిశగా మా వంతుగా ప్రయత్నం చేసినాం. కాకపోతే మరి కరోనా ఒకటి రకరకాల కారణాల చేత మరి డబ్బులు లేక ఉన్నప్పటికీ కూడా ఆ ఒడిదొడుకులను దాదాపు 1.5 కోటి చిల్లర సీసీ రోడ్లను మనం పోయగలిగినాం. కాబట్టి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే మరి పొన్నం ప్రభాకర్ సార్ మంత్రిగా వచ్చిన తర్వాత మన ఆశీర్వాదంతో వారు వచ్చిన తర్వాత మరి సుందరగిరి అంటే ఆయనకు చాలా అభిమానం, ఎందుకంటే ఆయన మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా మన ఊరికి మరి మనం వెళ్ళి అడగగానే సబ్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సుందరగిరి నుంచి బంజర్పల్లి రోడ్డును కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సుందరగిరి టు కొండాపూర్ కూడా కనెక్టివిటీ రోడ్డును మంజూరు చేయడం జరిగింది. కొన్ని సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ పోచమ్మ కాడికి ఉన్న సీసీ రోడ్డు వారు ఇచ్చినటువంటి సీసీ రోడ్డే. అదేవిధంగా ఒకటి మనకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం అధికారంలో లేకపోయినప్పటి టైంలో కూడా ఖాళీ అంటే మన స్పెషల్ ఆఫీసర్ టైంలో కూడా ఇన్ని నిధులు వచ్చినాయి, చాలా దాదాపు ఒక 4-5 కోట్ల నిధులు వచ్చినాయి. కాబట్టి మరి మళ్ళీ అధికార పార్టీకి అవకాశం ఇస్తే మనం ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి ఆశీర్వాదం ఉంది కాబట్టి మనకి మన సుందరగిరిని అభివృద్ధి చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ఇది సరైన సమయం. మంత్రి గారు ఉన్నారు, ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి స్థాయి వ్యక్తి మనకు ఉన్నాడు కాబట్టి మరి వారి ఆశీర్వాదంతో గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అదేవిధంగా గుట్ట మీదకి మరి సుందరగిరి ప్రజల చిరకాల వాంఛ ఏదైతుందో ఘాట్ రోడ్ కావచ్చు, దాని మీద కూడా మరి డివోషనల్గా కానీ లేకుంటే టూరిజం పరంగా కానీ సో అక్కడ అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ దానివల్ల మనకు అభివృద్ధి చెందితే ఇక్కడ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. సో కాబట్టి మరి మన మంత్రివర్యులు ఆశీర్వాదం ఉంది కాబట్టి మరి వారి ద్వారా మన అభివృద్ధిని చేసుకోవడానికి ఇది సరైన సమయం. కాబట్టి మీరందరూ కూడా సహృదయంతో గతంలో ఎట్లయితే ఆలోచించి నన్ను గెలిపించారో ఈసారి కూడా మా సతీమణి నిలబడ్డది కాబట్టి వారిని కూడా మరి మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తు పైన మళ్ళీ చెప్తున్నాను. గ్రామంలో ఉన్నటువంటి యువత కావచ్చు, మహిళా సోదరిమణులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి సరైన సమయంలో మనం సరైన నిర్ణయం కనుక తీసుకుంటే మరి సుందరగిరి అంటే మన కొండ అందంగా ఉండడం కాదు, మన గ్రామం కూడా
అందమైన గ్రామంగా తీర్చిదిద్దడంలో మనం ముందుకు వెళ్తాం ఖచ్చితంగా మంత్రివర్యుల యొక్క ప్రోత్సాహంతో. కాబట్టి మీ ఆశీర్వాదం బ్యాటు గుర్తుపైన మీరు అందరూ కూడా అమూల్యమైన ఓటు వేసి మరి గెలిపించాలని మనవి చేస్తున్నాను. గ్రామ ప్రజలకు నమస్కారము. నేను బ్యాట్ గుర్తుపై సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా పేరు శ్రీమూర్తి శ్రావణి రమేష్. మీ అందరి అభిమానంతో ఆదరణతో ఉంటాను. అధిక కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది, చూడండి, నన్ను గెలిపించండి. సుందరగిరికి నమస్కారం. ఇది గ్రామ ప్రజలు, మహిళలు అందరూ నాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను.